ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్కు దిగింది. కానీ వారి ఆరంభం చాలా పేలవంగా ఉంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 1 మరియు అభిషేక్ శర్మ 8 త్వరగా వికెట్లు కోల్పోయారు. ఇషాన్ కిషన్ కూడా కేవలం 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ కేవలం కొద్ది పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ క్రీజ్లోకి వచ్చి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అతను ఒకవైపు వికెట్లు పడుతున్న నిలకడగా ఆడుతూ అర్ధ సెంచరీ సాధించాడు. అయితే అతనికి మరో ఎండ్లో సరైన సహకారం లభించలేదు. మిడిల్ మరియు లోయర్ ఆర్డర్లలో బ్యాటర్లు కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయారు. ముంబై ఇండియన్స్ బౌలర్లు క్రమశిక్షణలో బౌలింగ్ చేశారు. ట్రెంట్ బోల్ట్ మరియు జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే కీలకమైన వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ను దెబ్బతీశారు. విల్ జాక్స్ కూడా బౌలింగ్లో 2 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు చేయలేకపోయారు. చివరికి సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెన్రిచ్ క్లాసెన్ 53 టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లు విల్ జాక్స్ 2 వికెట్లు తీయగా ట్రెంట్ బోల్ట్ మరియు జస్ప్రీత్ బుమ్రా ఒక్కో వికెట్ తీసుకున్నారు. మొత్తంగా ముంబై ఇండియన్స్ బౌలర్లు ఆధిపత్యం మొదటి ఇన్నింగ్స్లో స్పష్టంగా కనిపించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పిచ్పై నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారు. ముంబై ఇండియన్స్ ఇప్పుడు 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.